హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు అవర్ ఛానల్. ఫ్రెండ్స్, ఈ వీడియోలో మనం వీక్లీ అనాలిసిస్ గురించి డీటెయిల్ గా మాట్లాడుకుందాం. ముందుగా లాస్ట్ వీక్ నిఫ్టీ పర్ఫార్మెన్స్ గురించి మాట్లాడుకుని నెక్స్ట్ వీక్ ప్లాన్ ఆఫ్ యాక్షన్ అండ్ ఇంపార్టెంట్ లెవెల్స్ కూడా కవర్ చేద్దాం. ముందుగా నిఫ్టీ లాస్ట్ వీక్ పర్ఫార్మెన్స్ గురించి మాట్లాడుకుని నెక్స్ట్ వీక్ ని ఇంపాక్ట్ చేయబోతున్న న్యూస్ అండ్ ఈవెంట్స్ గురించి కూడా డిస్కస్ చేసుకుని నెక్స్ట్ వీక్ ఎగ్జాక్ట్ ప్లాన్ ఆఫ్ యాక్షన్ అండ్ ట్రేడ్ సెటప్ గురించి కూడా ఈ వీడియోలో మీకు ఎడ్యుకేషన్ పర్పస్ కవర్ చేస్తాం. ఈ వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూడండి. ఖచ్చితంగా ఈ వీడియో మీకు ఇన్ఫర్మేటివ్ అనిపిస్తుంది. ముందుగా నిఫ్టీ లాస్ట్ వీక్ పర్ఫార్మెన్స్ ఒకసారి చెక్ చేసుకుందామండి. ఇఫ్ యూ కెన్ సీ, మనకి లాస్ట్ వీక్ లో ఫస్ట్ 4 days మండే, ట్యూస్డే, వెన్స్డే, థర్స్డే 4 days కూడా కంప్లీట్ సైడ్ వేస్ మార్కెట్ లో ఉంది. అండ్ ఫ్రైడే ఆ కన్సాలిడేషన్ ని మనకి మార్కెట్ బ్రేక్ చేసింది. సో ఫస్ట్ మార్కెట్స్ ఈ కన్సాలిడేషన్ ఉండడానికి మేజర్ రీజన్స్ ఏంటి, అండ్ మనకి ఫ్రైడే బ్రేక్ అవడానికి మేజర్ రీజన్స్, ఓవరాల్ గా లాస్ట్ వీక్ మార్కెట్ పర్ఫార్మెన్స్ కి ఒకసారి రివ్యూగా ఇంపార్టెంట్ ఈవెంట్స్ అండ్ న్యూస్ ని కవర్ చేసుకుందాం. సో వి ఆల్ నో దట్ ఇప్పుడు మనకి కంప్లీట్ గా జియో పొలిటికల్ ఇష్యూస్ అనేది చాలా ఎక్కువ ఉన్నాయండి. సో సింపుల్ గా చెప్పాలంటే మనకి ఇప్పుడు కరెంట్ ఎగ్జిస్టింగ్ ఇరాన్ ఇజ్రాయెల్ వార్. సో ఈ వార్ వల్ల ఎంటైర్ వరల్డ్ మార్కెట్స్లో కొంత ఫ్లక్చువేషన్స్ అండ్ కొంత వాలిటాలిటీ ఉంది. అండ్ దీని ఇంపాక్ట్ డైరెక్ట్గా క్రూడ్ ఆయిల్ ప్రైజెస్ మీద, కమోడిటీ సెక్షన్ మీద ఉంటుంది. ఈవెన్ దో జియో పొలిటికల్ ఇష్యూస్ ఉన్నప్పటికీ మన మార్కెట్స్లో ప్యానిక్ సెల్లింగ్ ఏం జరగలేదు. ఆఫ్కోర్స్ మన మార్కెట్స్ కంప్లీట్గా సైడ్ వేస్లో ఉండి ఫైనల్గా అప్ సైడ్ బ్రేక్ ఇచ్చినాయి. అంతేగాని ఈ జియో పొలిటికల్ ఇష్యూస్ కొంత ఎకనామీని డిస్టర్బ్ చేసే పారామీటర్స్ ఉన్నప్పటికీ మన మార్కెట్స్లో కరెక్షన్ అయితే రాలేదు. దీనికి మేజర్ రీజన్ అంటే జియో పొలిటికల్ ఇష్యూస్ ఉన్నప్పటికీ మన మార్కెట్స్ స్టేబుల్గా ఉండడానికి మేజర్ రీజన్స్ డొమెస్టిక్ పరంగా ఎకనామిక్ స్ట్రెంత్ ఉంది. సో లాస్ట్ ఫ్యూ వీక్స్ నుంచి మనం చూసుకుంటే మన ఇండియాలో జీడిపి ఇంక్రీజ్ అవుతుంది కంటిన్యూగా. అండ్ క్వార్టర్లీ రిజల్ట్స్ కూడా బెటర్గా పర్ఫామ్ చేసినాయి. Q4 రిజల్ట్స్ కూడా బెటర్గా వచ్చినాయి. అండ్ ఇన్ఫ్లేషన్ కూడా మనకి కంప్లీట్గా తగ్గుతుంది. అన్ని పారామీటర్స్ పరంగా చూసుకుంటే మనకి డొమెస్టిక్ ఎకనామిక్ పారామీటర్స్ స్ట్రెంత్ ఉండడం వల్ల ఈవెన్ దో ఈ జియో పొలిటికల్ ఇష్యూస్ ఉన్నప్పటికీ కూడా మన మార్కెట్స్ లో కొంత స్టెబిలిటీ అయితే విట్నెస్ చేసాం. అండ్ ఫైనల్ గా లాస్ట్ ఫ్రైడే మార్కెట్స్ లో ఒక బుల్ ర్యాలీ చూస్తాం. అండ్ బెస్ట్ పార్ట్ ఏంటంటే లాస్ట్ 20 days నుంచి డొమెస్టిక్ ఇన్స్టిట్యూట్స్ వాళ్ళు కంటిన్యూ ఇండియన్ మార్కెట్స్ లో బయింగ్ చేస్తున్నారు. అండ్ ఈవెన్ ఫారిన్ ఇన్వెస్టర్స్ కూడా లాస్ట్ 4 days నుంచి కంటిన్యూగా బై చేస్తున్నారు. ఫ్రైడే చాలా బిగ్ లెవెల్లో బై చేస్తారు. సో ఓవరాల్ స్ట్రక్చర్ పరంగా, ఓవరాల్ అనాలిసిస్ పరంగా చూసుకుంటే అఫ్ కోర్స్ జియో పొలిటికల్ ఇష్యూస్ ఇంకా ఎగ్జిస్టింగ్ లోనే ఉన్నాయి, కానీ మన మార్కెట్స్ కొంత పాజిటివ్ డైరెక్షన్ తీసుకుంది. ఇప్పుడు ఈ అన్ని సినారియోస్ ని మనం కన్సిడర్ చేసుకుని నెక్స్ట్ వీక్ దీని ప్రభావం ఎలా ఉంటుందో చూసుకుని అప్పుడు మనం ప్రాపర్ గా ట్రేడ్ ప్లాన్ రెడీ చేసుకుందాం. సో నెక్స్ట్ వీక్ కూడా ఇదే జియో పొలిటికల్ ఇష్యూస్ ఇంకా కంటిన్యూ అవుతాయండి. ఈవెన్ దో మన మార్కెట్స్ అప్ సైడ్ వెళ్తున్నప్పటికీ జియో పొలిటికల్ ఇష్యూస్ ఉన్నప్పుడు అది ఎటు సైడ్ అయినా డివేట్ అవ్వచ్చు, ఎటు సైడ్ అయినా టర్న్ అవ్వచ్చు. కాబట్టి మనం చాలా కేర్ఫుల్ గా ట్రేడ్ ప్లాన్ రెడీ చేసుకోవాలి. అండ్ దీంతో పాటు ఈ జియో పొలిటికల్ ఇష్యూస్ ని కొంచెం యాడ్ ఆన్ గా రీసెంట్ గా యుఎస్ ప్రెసిడెంట్ అయిన ట్రంప్ ఒక స్టేట్మెంట్ పాస్ చేశారు. విత్ ఇన్ 2 weeks లో యుఎస్ మిలిటరీ ఇరాన్ మీద అటాక్ చేయాలా లేదా అనేది ట్రంప్ ఒక 2 weeks లో అప్డేట్ చేస్తారని ఒక స్టేట్మెంట్ అయితే పాస్ చేశారు. అది జియో పొలిటికల్ ఇష్యూస్ అన్ని కొంచెం స్ట్రెంథన్ అవడానికి, కొంచెం ఇంకా కాంప్లికేట్ అవడానికి ఈ స్టేట్మెంట్ కొంచెం యాడ్ ఆన్ కింద కనిపిస్తుంది. కాబట్టి అంటిల్ ఆర్ లెస్ ఈ ఇష్యూ క్లియర్ అవుట్ అయ్యేంత వరకు మన మార్కెట్స్ ఎంత పాజిటివ్ గా రియాక్ట్ అయినా మనం చాలా కేర్ఫుల్ గా ప్లాన్ చేసుకోవాలి. సో ఇప్పుడు ఒకసారి ప్రైస్ యాక్షన్ రిలేటెడ్ గా ఒకసారి అనాలిసిస్ చేసుకుందామండి. సో ఫస్ట్ ఒకసారి నిఫ్టీ మనం డైలీ టైం ఫ్రేమ్ లో అబ్జర్వ్ చేసుకుంటే మనకి మే 2nd week నుంచి కూడా కంప్లీట్ మార్కెట్ ఒక సైడ్ వేస్ మార్కెట్ లో ఉంది. ఫస్ట్ ఆఫ్ ఆల్ నిఫ్టీ మనం ఒకసారి డైలీ టైం ఫ్రేమ్ లో చూసుకుందాం. మనకి మే 2nd week నుంచి మన మార్కెట్స్ కంప్లీట్ సైడ్ వేస్ మార్కెట్ లో ఉంది. సో బాటమ్ లెవెల్ 24,500 దగ్గర నుంచి 25,200 ఈ రేంజ్ లో మనకి కన్సాలిడేషన్ జరుగుతుంది. ఇంకా సింపుల్ గా చెప్పాలంటే ప్రాపర్ అక్యుములేషన్ జరుగుతుంది. సో 24,500 విల్ బి ద సపోర్ట్ లెవెల్ అండ్ 25,200 విల్ బి ద రెసిస్టెన్స్ లెవెల్. ఒకసారి మనం లాస్ట్ 2 weeks స్ట్రక్చర్ అనలైజ్ చేయడానికి ట్రై చేద్దాం. సో ప్రీవియస్ వీక్ లో మార్కెట్ ఒక ఇంపార్టెంట్ సపోర్ట్ కి బాటమ్కి వచ్చినప్పుడు అక్కడ నుంచి మార్కెట్ ఇమీడియట్ గా రికవరీ జరిగింది. అండ్ మండే మార్కెట్స్ కూడా రికవరీ యాడ్ ఆన్ అవడం, తర్వాత ట్యూస్డే, వెన్స్డే, థర్స్డే కంప్లీట్ సైడ్ వేస్ లో ఉంది మార్కెట్. అండ్ ఫ్రైడే అగైన్ ఆ కన్సాలిడేషన్, ఈ ఎంటైర్ వీక్ లో ఉన్న కన్సాలిడేషన్ కూడా బ్రేక్ చేస్తుంది. సో స్ట్రక్చర్ పరంగా మార్కెట్ సపోర్ట్ నుంచి రెసిస్టెన్స్కి స్ట్రాంగ్గా బౌన్స్ బ్యాక్ అయినాయి. అండ్ ఇక్కడ రెసిస్టెన్స్కి వెళ్ళినప్పటికీ కూడా మీకు స్ట్రాంగ్ బయింగ్ స్ట్రెంత్ కనిపిస్తుంది. అండ్ నాట్ ఓన్లీ నిఫ్టీ, మీరు అన్ని సెక్టార్స్ చూసుకుంటే బ్యాంక్ నిఫ్టీ, సెన్సెక్స్, ఐటీ సెక్టార్, రియల్ ఎస్టేట్ సెక్టార్, పర్టికులర్గా ఫినాన్స్ సెక్టార్, బ్యాంక్ నిఫ్టీ కానీ పిఎస్యూ సెక్టార్ అన్నింటిలో కూడా స్ట్రాంగ్ బుల్లిష్ యాక్టివిటీ మనం ఫ్రైడే విట్నెస్ చేసాం. కాబట్టి మోస్ట్లీ ఇదే యాక్టివిటీ ఇంకా కంటిన్యూ అయ్యే ఛాన్సెస్ ఉంటాయి. సో ఇలాంటప్పుడు మార్కెట్ ఇంకా ఇమీడియట్గా మనకి రెసిస్టెన్స్ లెవెల్ దగ్గర అవైలబుల్ అవుతుంది. కాబట్టి ఇక్కడ మనం 2 things కోసం వెయిట్ చేయాలి, 2 కన్ఫర్మేషన్స్ కోసం వెయిట్ చేయాలి. ఫస్ట్ థింగ్, మనకి ఇక్కడ నుంచి జనరల్గా రివర్సల్ జరగవచ్చు, ఏదైనా ప్రాఫిట్ బుకింగ్. ప్రీవియస్గా మనకి మార్కెట్స్ ఎలాగైతే కరెక్షన్ వచ్చినాయో అదే జరిగే పాసిబిలిటీ ఉంటుంది. కాబట్టి రివర్సల్ కన్ఫర్మేషన్ కోసం మనం వెయిట్ చేయాలి. అండ్ సెకండ్ థింగ్, ప్రాపర్ బ్రేక్అవుట్ కోసం మనం వెయిట్ చేయాలి.
ఈ రెండు కన్ఫర్మేషన్స్ తీసుకోకుండా మీరు మండే కానీ ఎంటైర్ ఓవరాల్ నెక్స్ట్ వీక్ లో ఎలాంటి ట్రేడ్ ప్లాన్ డెసిషన్ తీసుకోకూడదు. సో మార్కెట్ ఇప్పుడు కంప్లీట్ గా ఇండెసిసివ్నెస్ ఏరియాలో ఉంది కాబట్టి మనం వెయిట్ అండ్ ట్రేడ్ అనే పాలసీతో వెళ్తే బెటర్. సో ఇప్పుడు ఒకసారి ఆప్షన్ చైన్ అనాలిసిస్ కూడా చూసుకుందామండి. ఫ్రైడే మనకి ఎలాంటి ఓపెన్ ఇంట్రెస్ట్ బిల్డ్ అయిందో ఒకసారి చూసుకుందాం. సో ఫస్ట్ ఓవరాల్ ఓపెన్ ఇంట్రెస్ట్ చూసుకుందాం. ఫ్రైడే మనకి పుట్ సైడ్ స్ట్రాంగ్ గా బిల్డ్ చేశారు. సో ఓవరాల్ పుట్ సైడ్ మనకి 21 lakhs ఉంటే కాల్ సైడ్ 18.79 lakh ఉంది. సో ఓవరాల్ డామినేషన్ పుట్ సైడ్ ఉంది కాబట్టి మార్కెట్లో కొంత బుల్లిష్ సెంటిమెంట్, నథింగ్ బట్ పాజిటివ్ బయాస్ అనేది మనకి బిల్డప్ అయింది. సో దాని తగ్గట్టుగానే ప్లాన్ చేసుకుందాం. సో ఓపెన్ ఇంట్రెస్ట్ పరంగా ఓవరాల్ సెక్టార్స్ పరంగా అన్ని రకాలుగా పాజిటివ్ సెంటిమెంట్, టెంపరీ పాజిటివ్ సెంటిమెంట్. ఎందుకని టెంపరీ అని అంటే ఈవెన్ దో మార్కెట్స్ పైకి వెళ్ళినప్పటికీ ఇంకా జియో పొలిటికల్ ఇష్యూస్ ఇంకా ఎగ్జిస్టింగ్లో ఉన్నాయి, అది మనం దృష్టిలో పెట్టుకోవాలి. సో ఇప్పుడు ఒకసారి లోవర్ టైం ఫ్రేమ్ వెళ్ళిపోదాం. 15 minutes టైం ఫ్రేమ్ వెళ్ళి అనాలిసిస్ చూద్దాం. సో 15 minutes టైం ఫ్రేమ్ లో వెళ్ళినప్పుడు మనకి అఫ్ కోర్స్ 25,000 సైకలాజికల్ లెవెల్ బ్రేక్ చేసినప్పటికీ మనకి ఇక్కడ 25,100 నుంచి 200 ఒక 100 points రేంజ్ వరకు మీకు నో ట్రేడింగ్ జోన్. ఇక్కడ చాలా మంది చేసే బిగ్గెస్ట్ బ్లండర్ మిస్టేక్ ఏంటంటే 25,000 సైకలాజికల్ లెవెల్ బ్రేక్అవుట్ అయిపోయింది కాబట్టి అండ్ 25,100 కూడా క్రాస్ చేస్తుంది కాబట్టి బై ఎనీ ఛాన్స్ రేపు కనుక ఇంట్రాడేలో ఈ లైక్ ఫ్రైడే మార్కెట్ హై కనుక బ్రేక్ చేస్తే బై చేసేస్తారు. యూ షుడ్ నాట్ డూ దట్ బికాస్ 25,200 కూడా స్ట్రాంగ్ రెసిస్టెన్స్ అండి. అది రీసెంట్గా వచ్చిన స్వింగ్ హై కాదు, లైక్ ఆల్మోస్ట్ మీకు 6 months బ్యాక్ కూడా అదే స్వింగ్ హై నుంచి మార్కెట్స్ ఫాల్ అయింది. సో దట్స్ వై మీరు కంప్లీట్గా ఈ జోన్ మొత్తాన్ని మీరు అవాయిడ్ చేయాలి. ఈ జోన్ నుంచి మార్కెట్ క్లియర్గా బ్రేక్అవుట్ వచ్చినప్పుడు మాత్రమే మనం కంప్లీట్గా అప్ సైడ్ ట్రేడ్ తీసుకోవాలి. నేను చెప్పాను కదా, అయితే రివర్సల్ కన్ఫర్మేషన్ లేదా బ్రేక్అవుట్ కన్ఫర్మేషన్ తీసుకోవాలి. సో బ్రేక్అవుట్ వచ్చేంత వరకు మీరు ఎలాంటి పాజిటివ్ సైడ్ వెళ్ళొద్దు. ఒకవేళ రివర్సల్ కన్ఫర్మేషన్స్ వస్తే ఎలాంటి సైన్స్ చూసుకోవాలి. రివర్సల్ కన్ఫర్మేషన్స్ వస్తే ఇప్పుడు ఫ్రైడే ఎగ్జిస్టింగ్ వచ్చిన సెంటిమెంట్ ఏంటి, ఓవరాల్ పుట్ ఆప్షన్ సైడ్ హైయెస్ట్ ఓపెన్ ఇంట్రెస్ట్ ఉంది అండ్ ఓవరాల్ కాల్ సైడ్ ఓపెన్ ఇంట్రెస్ట్ కొంచెం తక్కువ ఉంది. ఇది హై ఉంది, అది కంపేరిటివ్ ఇది కొంచెం లో ఉంది కాబట్టి మీకు బ్రేక్అవుట్ అవుతున్నప్పుడు కూడా ఇక్కడ ఏదైతే బ్రేక్అవుట్ వచ్చిందో అదే పాయింట్కి కూడా ఈ సెంటిమెంట్ ఉండాలి. అంటే ఇంకా ఫ్రెష్గా మీకు 25,000 దగ్గర, 25,100 దగ్గర, 25,200 దగ్గర వీటన్నిటికి సంబంధించిన పుట్ సైడ్ ఓపెన్ ఇంట్రెస్ట్ ఇంక్రీజ్ అవుతూ కాల్ సైడ్ ఓపెన్ ఇంట్రెస్ట్ డిక్రీజ్ అవుతూ ఉండాలి. అలాంటి సినారియో ఇది ఈ ఎగ్జిస్టింగ్ ఈ కండిషన్ సాటిస్ఫై బ్రేక్అవుట్ వస్తేనే మనం ట్రేడ్ చేద్దాం, లేదంటే ట్రేడ్ చేయొద్దు. అండ్ అలాగే ఒకవేళ రివర్సల్స్ వస్తున్నప్పుడు ఇక్కడ మీకు బ్రేక్అవుట్ వస్తే మనం అప్ సైడ్ వెళ్దాం. బట్ రివర్సల్స్ అంటే మీకు కంప్లీట్ లోవర్ హైస్ అండ్ లోవర్ లో స్ట్రక్చర్ కనిపించాలి. సో జనరల్గా మనకి మార్కెట్ అప్ సైడ్కి వెళ్ళిన వెంటనే ఇమీడియట్గా రివర్సల్ ఎప్పుడు జరగదండి, కొంత కన్సాలిడేషన్ జరుగుతుంది కాబట్టి ఫర్ టైమింగ్ ఏదైనా కన్సాలిడేషన్ జరిగి అప్పుడు మీకు లోవర్ హైస్ అండ్ లోవర్ లో స్ట్రక్చర్ ప్యాటర్న్స్ ఇది కనుక ఫామ్ అయితే అప్పుడు మనం డౌన్ సైడ్ సెల్ సైడ్ చూద్దాం. బట్ సెల్ సైడ్ చూస్తున్నప్పుడు మీరు ఓపెన్ ఇంట్రెస్ట్ చెక్ చేసుకోవాల్సింది కాల్ సైడ్ హైయెస్ట్ ఓపెన్ ఇంట్రెస్ట్ ఉండాలి డామినేటింగ్ అండ్ పుట్ సైడ్ లోవెస్ట్ ఓపెన్ ఇంట్రెస్ట్, నథింగ్ బట్ ఇది డిక్రీజ్ అవ్వాలి, ఇది ఇంక్రీజ్ అవ్వాలి. సో స్ట్రైక్స్ చూసుకుంటే 25,200, 25,100, 25,000 వీటన్నిటికీ కాల్ సైడ్ ఓపెన్ ఇంట్రెస్ట్ పెరుగుతూ పుట్ సైడ్ ఓపెన్ ఇంట్రెస్ట్ డిక్రీజ్ అవ్వాలి. ఈ సినారియో వచ్చి ఇలా లోవర్ హైస్ అండ్ లోవర్ స్ట్రక్చర్ ఫామ్ అయితే అప్పుడు ఇక్కడ నుంచి రివర్సల్ డైరెక్షన్ కన్ఫర్మేషన్ కింద తీసుకుని అప్పుడు డౌన్ సైడ్ ట్రేడ్ అయితే ప్లాన్ చేద్దాం. సో రెండు రకాలుగా బోత్ సైడ్స్ మీరు ప్లాన్ చేసుకోవాలి. ఇంకా మార్కెట్ బ్రేక్ అవ్వలేదు కాబట్టి యూ హ్యావ్ టు బి న్యూట్రల్లీ స్టేబుల్గా ఉంటే మీరు బెటర్గా విన్నింగ్ ఛాన్సెస్ అయితే తీసుకోవచ్చు. సో దిస్ ఈజ్ ఎగ్జాక్ట్ ట్రేడ్ సెటప్ ఇన్ నిఫ్టీ అండి. లెట్స్ గో బ్యాక్ టు బ్యాంక్ నిఫ్టీ. మీరు నిఫ్టీతో కంపేర్ చేసుకుంటే మండే పాజిటివ్ సైడ్ వెళ్ళాలనుకుంటే బ్యాంక్ నిఫ్టీ చాలా బెటర్. ఎందుకంటే నిఫ్టీ ఇంకా మనకి రీసెంట్ స్వింగ్ హై బ్రేక్ అవ్వలేదు. వేరస్ బ్యాంక్ నిఫ్టీ ఒకసారి చూసుకుందాం. సో బ్యాంక్ నిఫ్టీ మనకి ఇక్కడ రీసెంట్ రెసిస్టెన్స్ బ్రేక్ చేస్తుంది అండ్ సైకలాజికల్లీ 56,000 లెవెల్ కూడా మనకి క్లియర్గా క్రాస్ అయిపోయింది. సో 56,000 క్రాస్ అయిందంటే నెక్స్ట్ స్వింగ్ హై 57,000 దగ్గర ఉంది. సో మీకు ఆల్మోస్ట్ ఇక్కడ సమ్వే క్లోజ్ టు ఇంకా 750 points మనకి స్పేస్ ఉంది కాబట్టి దీన్ని మనం ప్రాపర్గా క్యాష్ చేసుకోవచ్చు. బట్ ఒకసారి డీటెయిల్డ్ అనాలిసిస్ చేద్దాం లోవర్ టైం ఫ్రేమ్స్లో కూడా. సో 15 minutes చూసుకుంటే మనకి లాస్ట్ ఫ్రైడే 56,000 బ్రేక్ అవటం, కన్సాలిడేషన్ అండ్ ఆ కన్సాలిడేషన్ కూడా కొంచెం క్లియర్ అవుట్ అయితే విట్నెస్ చేసాం. బట్ మనకి మార్కెట్ ఇక్కడ సస్టైన్ అవటం ఇంపార్టెంట్ అండి. రేపు మండే మార్కెట్స్ కనుక ఓపెన్ అయినప్పుడు మనకి ఏదైనా ఫ్లాట్ నుంచి గ్యాప్ అప్ జరిగినా లేదా ఫ్లాట్ ఓపెనింగ్ జరిగినా ఇక మళ్ళీ రీటెస్ట్ అనేది చాలా కామన్గా జరుగుతుంది. ఈ రీటెస్ట్ నుంచి మనకి ప్రాపర్ బ్రేక్అవుట్ వచ్చి అప్పుడు ఇంకా ఫర్దర్గా వెళ్తున్నప్పుడు మనం అప్ సైడ్ డైరెక్షనల్ ట్రేడ్స్ తీసుకోవచ్చు. అంటే ఇక్కడ నేనేం చెప్పదలుచుకున్నానంటే నిఫ్టీలో ప్రీవియస్ డే ఇంట్రాడే హై బ్రేక్ చేస్తే
మనం ట్రేడ్ చేయలేం. కానీ బ్యాంక్ నిఫ్టీలో ఇదే ప్రీవియస్ డే హై బ్రేక్ చేస్తే బ్యాంక్ నిఫ్టీలో హై విన్నింగ్ ఛాన్సెస్ ట్రేడ్స్ అయితే తీసుకోవచ్చు. దాని తగ్గట్టు మీరు కాల్ బై చేసుకోండి, లేదంటే స్ప్రెడ్స్ తీసుకుంటే బెటర్, లేదనుకుంటే ఆప్షన్ సెల్లింగ్, వాట్ ఎవర్ యూ ఫీల్ కంఫర్టబుల్. స్ట్రాటజీ అనేది పర్సనల్ చాయిస్, ఒక్కొక్క పర్సన్కి ఒక్కొక్క క్యాపిటల్ ఉంటుంది, ఒక్కొక్క రిస్క్ టేకింగ్ ఎబిలిటీ ఉంటుంది, కాబట్టి దాని తగ్గట్టు స్ట్రాటజీ డిసైడ్ అవ్వండి. బట్ స్ట్రక్చర్ పరంగా, అనాలిసిస్ సెంటిమెంట్ పరంగా మీకు ఇది బ్రేక్అవుట్ అయితే బ్యాంక్ నిఫ్టీలో వెళ్ళిపోవచ్చు మనం. అండ్ మూవింగ్ ఫార్వర్డ్, ఒకవేళ రివర్సల్ జరిగితే మళ్ళీ నేను 56,000 డౌన్ సైడ్ బ్రేక్ అయినప్పుడు మాత్రమే డౌన్ సైడ్ వెళ్దాం. బట్ మండే ఇది జరగడానికి ఇప్పుడున్న సినారియో బట్టి పాసిబిలిటీస్ చాలా తక్కువ ఉన్నాయి. బికాస్ ఆఫ్ ఎగ్జిస్టింగ్ ఫ్రైడే పాజిటివ్ సెంటిమెంట్ ఉంది కాబట్టి అప్ సైడే ప్లాన్ చేసుకుందాం. బట్ ఇక్కడ నేను చెప్పదలుచుకున్న పాయింట్ ఏంటంటే, మనం న్యూట్రల్గా ఉన్న ఒకవేళ అప్ సైడ్ వెళ్తే ట్రేడ్ తీసుకుంటున్నప్పుడు ఏ ట్రేడ్ తీసుకున్నా మీరు కంప్లీట్గా ఇంట్రాడే వరకు మాత్రమే క్లోజ్ చేయండి. బికాస్ ఈ జియో పొలిటికల్ ఇష్యూస్ ఉన్నప్పుడు ఓవర్ నెట్లో ఏదైనా జరగవచ్చు. మీరు ఎంత హెడ్జింగ్ చేసుకున్నా ఏం చేసినా సరే లాస్ అనేది తీసుకునే ఛాన్సెస్ ఎక్కువ ఉంటాయి. కాబట్టి ఎవ్రీ ట్రేడ్ షుడ్ బి ఇంట్రాడే ట్రేడ్. అండ్ అపార్ట్ ఫ్రమ్ దట్ ఫైనల్లీ సెన్సెక్స్ వెళ్ళిపోదాం. ఒకవేళ మీరు మండే ఆప్షన్ సెల్లింగ్ చేయాలంటే ఇన్స్టెడ్ ఆఫ్ నిఫ్టీ, బ్యాంక్ నిఫ్టీ, సెన్సెక్స్ ప్రిఫర్ చేసుకోండి. బికాస్ ట్యూస్డే ఎక్స్పైరీ ఉంది కాబట్టి. సో సెన్సెక్స్ కూడా సేమ్ లైక్ నిఫ్టీ అండి, ఆల్మోస్ట్ మనకి నో ట్రేడింగ్ జోన్లోకి వచ్చేసింది. సో 82,500 దగ్గర నుంచి 82,800, ఈ 300 పాయింట్స్ మనకి నో ట్రేడింగ్ జోన్. సో దీన్ని కంప్లీట్గా అవాయిడ్ చేయాలి. ఇది క్లియర్గా బ్రేక్అవుట్ అయినప్పుడే తీసుకుందాం. ఒకవేళ రేపు జనరల్గా మండే ఆప్షన్ సెల్లింగ్ రికమెండ్ అంటే డైరెక్షనల్ ఆప్షన్ సెల్లింగ్ చేయండి తప్ప న్యూట్రల్ స్ట్రాటజీస్ ఏం ప్రిఫర్ చేయదు సెన్సెక్స్లో. బికాస్ సెన్సెక్స్ కొంచెం ప్రీమియమ్స్ ఎక్కువ ఉంటాయి. ఏదైనా స్పైక్ వచ్చిందంటే చాలా తక్కువ ప్రీమియం, 50 రూపీస్ ఉన్న ప్రీమియం సడన్గా 100-200 కూడా ఎక్స్ప్లోడ్ అయ్యే ఛాన్సెస్ ఉంటాయి. కాబట్టి సో సెన్సెక్స్లో కూడా డైరెక్షనల్ ట్రేడ్స్ తీసుకోండి. బట్ ఇన్స్టెడ్ సెన్సెక్స్ నిఫ్టీ కంటే డైరెక్షనల్ ఆప్షన్ బయింగ్ వెళ్ళాలనుకుంటే బ్యాంక్ నిఫ్టీ ఈజ్ ద బెస్ట్ థింగ్. అండ్ అపార్ట్ ఫ్రమ్ దట్ మీరు ఏదైనా స్టాక్స్ని అబ్జర్వ్ చేయాలనుకుంటే కొన్ని స్టాక్స్ మనం ప్లాన్ చేసుకోవచ్చు అండి. బికాస్ ఫ్రైడే ఏదైతే పాజిటివ్ ర్యాలీ వచ్చిందో అందులో మీకు ఫినాన్స్ సెక్టర్ చాలా బాగా మూవ్ అయింది, ఐటీ సెక్టర్ బాగా మూవ్ అయింది, రియల్ ఎస్టేట్ సెక్టర్ బాగా మూవ్ అయింది, పర్టికులర్లీ టెలికామ్ సెక్టర్. భారత్ ఎయిర్టెల్ రేపు మీరు మండేకి అబ్జర్వ్ చేయొచ్చు. నాట్ ఓన్లీ ఫర్ ఇంట్రాడే, భారత్ ఎయిర్టెల్ మీరు స్వింగ్ ట్రేడింగ్ కూడా ప్లాన్ చేసుకోవచ్చు. సో భారత్ ఎయిర్టెల్ ఒకసారి డైలీ టైం ఫ్రేమ్లో చూసుకోండి. మనకి రీసెంట్ కన్సాలిడేషన్ మొత్తం కూడా చాలా క్లియర్గా బ్రేక్ చేస్తుంది విత్ స్ట్రాంగ్ బుల్లిష్ క్యాండిల్ అండి. సో ఫర్దర్గా మనం అప్సైడ్ ర్యాలీ ఎక్స్పెక్ట్ చేయొచ్చు. కాబట్టి బేస్డ్ ఆన్ దిస్ బ్రేక్అవుట్ యూ కెన్ టేక్ అట్లీస్ట్ ఒక 5-10% టార్గెట్తో స్వింగ్ ట్రేడింగ్ ప్లాన్ చేసుకోవచ్చు. లేదంటే మీరు ఇంట్రాడే కూడా ప్రిఫర్ చేయొచ్చు. అండ్ దీంతో పాటు లాస్ట్ ఫ్రైడే మార్కెట్ నిఫ్టీ 50 ర్యాలీకి మేజర్గా కాంట్రిబ్యూట్ చేసింది 3 స్టాక్స్: రిలయన్స్, హెచ్డిఎఫ్సి బ్యాంక్, ఐసిఐసిఐ. ఈ 3 స్టాక్సే 50% ఆఫ్ ర్యాలీని కాంట్రిబ్యూట్ చేస్తుంది. కాబట్టి మీకు రిలయన్స్లో మంచి బ్రేక్అవుట్ వచ్చింది, ఐసిఐసిలో మంచి ర్యాలీ వచ్చింది, అండ్ హెచ్డిఎఫ్సి బ్యాంక్లో కూడా మంచి ర్యాలీ వచ్చింది. ఈ స్టాక్స్ కూడా మీరు ప్రిఫర్ చేయొచ్చు. ఈ మూడిట్లో నా ఫస్ట్ ప్రయారిటీ రిలయన్స్, హెచ్డిఎఫ్సి అండ్ ఐసిఐసిలో రిలయన్స్కి ఫస్ట్ ప్రయారిటీ ఇస్తున్నానండి. కొంచెం సేఫ్ సైడ్ వెళ్ళాలి అనుకుంటే లార్జ్ క్యాప్లో రిలయన్స్ ప్రిఫర్ చేయొచ్చు ఈ వీక్లో. సో రిలయన్స్ కూడా చూడండి, ఆల్మోస్ట్ మనకి రీసెంట్ స్వింగ్ హై దగ్గర ఉంది. ఆల్మోస్ట్ ఇంకా క్లియర్ బ్రేక్అవుట్ అని మనం కన్సిడర్ చేయలేం, కాకపోతే రీసెంట్ స్వింగ్ హై క్రాస్ చేయడానికి ట్రై చేస్తుంది. కాబట్టి క్లియర్ బ్రేక్అవుట్ అట్లీస్ట్ మనకి రేపు ఇంట్రాడే సెషన్లో కనుక ఒక 1 అవర్ క్యాండిల్ కనుక ఈ హై పైన కనుక సస్టైన్ అయితే మనం రిలయన్స్లో కూడా ట్రేడ్ తీసుకుని అట్లీస్ట్ 15-20 లైక్ 1550 వరకు మీరు టార్గెట్ అయితే హోల్డ్ చేసుకోవచ్చు. సో దీస్ ఆర్ ది స్టాక్స్ ఫర్ స్వింగ్ ట్రేడింగ్ అండి. ఫస్ట్ ప్రయారిటీ వచ్చరికి భారత్ ఎయిర్టెల్కి వెళ్దాం. అండ్ తర్వాత మీరు బ్యాంకింగ్ స్టాక్స్, అండ్ తర్వాత ఫినాన్స్ సంబంధించిన స్టాక్స్ కూడా మీరు ప్రిఫర్ చేయొచ్చు. అండ్ ఫైనల్లీ రిలయన్స్ కావాలంటే రిలయన్స్లో కూడా మీరు ఒకసారి అనాలిసిస్ చేసుకుని మీ ఓన్ ట్రేడ్ సెటప్ అయితే రెడీ చేసుకోండి. ఫైనల్గా నెక్స్ట్ వీక్ ప్లాన్ ఆఫ్ యాక్షన్లో నేను హైలైట్ చేస్తున్న పాయింట్ వచ్చేసరికి మనకి ఫ్రైడే మార్కెట్స్లో బుల్లిష్ ర్యాలీ వచ్చినప్పటికీ జియో పొలిటికల్ ఇష్యూస్ ఇంకా ఎగ్జిస్టింగ్లో ఉన్నాయి. కాబట్టి వాటి 100% ఇగ్నోర్ చేయలేం. మేబీ దాని ఇంపాక్ట్ ఇమీడియట్గా మన మార్కెట్ మీద లేకపోవచ్చు, బట్ దాన్ని ఇగ్నోర్ చేసి మీరు ఫ్రెష్ ఇన్వెస్ట్మెంట్స్ చేసుకుని దాన్ని క్యారీ ఫార్వర్డ్ చేసుకున్నా అంటే కొంచెం రిస్క్. కాబట్టి మోస్ట్లీ ఏ ట్రేడ్స్ తీసుకున్నా ఇంట్రాడే వరకు క్లోజ్ చేసుకుని ప్రాఫిట్ ఆర్ లాస్ ఆ రోజుతో సెటిల్ చేసుకోవడానికి ట్రై చేయండి. రైట్. సో దిస్ ఈస్ మై పాయింట్ ఆఫ్ వ్యూ గైస్. ఇఫ్ ఇన్ కేస్ మీకు కనుక మన అనాలిసిస్ వీడియో హెల్ప్ అవుతున్నట్టు అనిపిస్తే దయచేసి వీడియోని లైక్ చేసి మీ జెన్యూన్ ఒపీనియన్ని కమెంట్ సెక్షన్లో మెన్షన్ చేయండి. థ్యాంక్ యూ.